హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. ఈరోజు మా బాబు శ్రీహాన్ 7th బర్త్డే అనమాట. బర్త్డే రోజు మార్నింగ్ ఇది. మా అత్తయ్య మావయ్య కూడా శ్రీహాన్ బర్త్డేకి అని చెప్పి వచ్చారు. బర్త్డేకే కాదు, మా హస్బెండ్ అబ్రాడ్ వెళ్తున్నారు ఇంకొక 1 వీక్లో. దానికోసం అని చెప్పి శ్రీహాన్ బర్త్డే కూడా ఉందని చెప్పి వచ్చారనమాట. ఇంకా మార్నింగే మా శ్రీహాన్ ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దండం పెట్టుకుని అయితే కిందకి వచ్చేస్తున్నాడు. మా శ్రీహాన్ బర్త్డే రోజు చంద్రగ్రహణం ఉంది. ఈవినింగ్ అయితే చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుందని చెప్పి మధ్యాహ్నమే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం మేము. ఈసారి పిల్లలందరినీ పిలుద్దాం అనుకున్నాము. వాడి ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారో అంతమందిని ఇన్వైట్ చేసి లంచ్ పెట్టి కేక్ కట్ చేపిచ్చేద్దాం అనుకున్నాము. మా శ్రీహాన్ కూడా ఎప్పటి నుంచో నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ రావాలి, వాళ్ళని ఇన్వైట్ చేయాలి, లంచ్ పెట్టాలి అంటూ ఉన్నాడు. ఈ లోపు డెకర్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. డెకరేషన్ బయటకి ఇచ్చేసాను ఈసారి. లాస్ట్ టైం అద్దెకు కూడా ఇచ్చాను కదా, వాళ్ళ దగ్గర ఇచ్చానమాట. ఈసారి మా శ్రీహాన్ 7th బర్త్డేకి నేనైతే స్పైడర్ మ్యాన్ థీమ్ అయితే చూస్ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా మా కిడ్స్కి నేను థీమ్ డెకరేషన్ మాత్రమే చేస్తాను. నాకు అదే ఇష్టం. వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్తారు. ఏ థీమ్ ఇష్టం వాళ్ళు చెప్తారు, నేను అదే చేస్తాను. ఈసారి మా శ్రీహాన్ నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. స్పైడర్ మ్యాన్ చూస్ చేసుకున్నాను. మా కిడ్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెకరేషన్ అంతా కూడా నేనే చేసేదాన్ని. ఈ ఇయర్ మాత్రమే మా అద్దెకి శ్రీహాన్కి బయట చేపించాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే చేస్తాను. మా శ్రీహాన్ అయితే ఇక్కడ ఫ్రెండ్స్ కోసం అని చైర్స్ అన్ని లైన్గా పెడుతూ ఉన్నాడు. హడావుడు పడిపోతున్నాడు ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారా అని చెప్పి. పిల్లలకి బర్త్డే అంటేనే అంత హడావుడు ఉంటుంది కదా, సో మా వాడికి ఇంకా కాస్త ఎక్కువే ఉంది. ఇంకా 12:30 అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చే టైంకి వాడు కూడా రెడీ అయిపోయి కూర్చున్నాడు. ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చి కూర్చున్నారనమాట. ఇలా కొంతమంది బయట కూర్చున్నారు. అప్పటికే 1:30 అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు చాలా మంది రావాలి, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు పిల్లలు సైక్లింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ. మా శ్రీహాన్ ఇక్కడ డీజే పెట్టుకుని మంచిగా సాంగ్స్కి డాన్స్ వేస్తూ ఉన్నాడు. పిల్లలందరూ వచ్చే టైంకి లంచ్ కూడా వచ్చేసింది అనమాట. వాటిని పిల్లలందరికీ పెట్టడానికి మేమైతే సెట్ చేసుకుంటున్నాము. లంచ్ బయటే ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేయడం అలాంటివి ఏం పెట్టుకోలేదు. అందుకే చాలా సింపుల్గా కూల్గా అయిపోయింది బర్త్డే కూడా. ఇంట్లో ప్రిపేర్ చేసినా బయట చేసినా కూడా ఒకటే అని చెప్పి బయట అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మా శ్రీహాన్ ఇలా అందరితో కలిసి తినడం చాలా ఇష్టపడతాడనమాట. చాలా ఎంజాయ్ చేశాడు ఇలా కలిసి తినడం.
ముందుగా లంచ్ పెట్టేసి ఆ తర్వాత కేక్ కట్ చేయించాము. ముందు కేక్ కట్ చేయించి తర్వాత లంచ్ పెడితే చాలా లేట్ అయిపోతుందని చెప్పి ముందే లంచ్ పెట్టేసాం పిల్లలందరికీ కూడా. ఆ తర్వాత కేక్ కట్ చేయించాము. Happy birthday, Shreya. Happy birthday, Shrihan. Happy birthday, Srihan. 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 ఫస్ట్ పిన్ని అని రాస్తే మహర్షి పిన్ని అది పిన్ని అది బిగ్ సి డామినోస్ బాయ్ బాయ్ చెప్పాద్యా. ఈవినింగ్ 5 అయింది. బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంక మా పిల్లలు వచ్చిన గిఫ్ట్స్తో అయితే ఆడుకుంటున్నారు. బర్త్డే సండే వచ్చింది కాబట్టి మండే రోజు నెక్స్ట్ డే అయితే పిల్లలిద్దరికి చాక్లెట్స్ ఇచ్చి స్కూల్కి పంపించాము. మా అద్దె కూడా చాక్లెట్స్ పంచి పెడుతుంది వాళ్ళ అన్నతో పాటు, ఎందుకంటే దాన్ని మేలో బర్త్డే కాబట్టి. స్కూల్ నుంచి వచ్చాక ఇలా బెలూన్స్ అయితే పగలగొడుతూ కూర్చున్నాడు మా శ్రీహాన్. ఏదైనా వస్తువు మా శ్రీహాన్కి మంచిగుంటే అస్సలు నచ్చదు, ఇలా స్పాయిల్ చేసేయాలి ఇమీడియట్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.